మీరెంత మీ ఇష్టానికి నడిచినా ఇక్కడ అభిప్రాయాలు మారవలే. అందుకే దీనికి అనుమానం వచ్చింది. అందుకే అంటున్నావు? నీకు వీడికి కూడా అనుమానం వచ్చిందా? నాకేం రాలేదు నాన్న. పంపినా నేనేం ఫీల్ అవును. అదిరా, అలా ఉండాలి. ఒకరిలో ఇంకొకరు ఉండలేండి. మీరు డ్యూటీ మీద చూపించిన ప్రేమ ఇంట్లో వాళ్ళ మీద చూపించరుగా, అలాగే. అమ్మా, ఎందుకమ్మా ఆ విషయాన్ని పెద్ద చేయడం? నాన్న పంపించలేదని చెప్తున్నారు కదా, వదిలే. అలాగే. అయినా నాకు తెలియక అడుగుతాను, నువ్వు నన్ను కూడా తీసుకుని ఫంక్షన్కి వెళ్ళొచ్చు గాని నాన్న గిఫ్ట్ పంపిస్తే తప్పవుతుందా? ఏంటి, మీరు ఫంక్షన్కి వెళ్ళారా? ఎక్కడ అయితే వెళ్లేవాళ్ళమా ఏంటి? మరీ ఎదురుగా ఉన్నారు కదా. మనం ఫంక్షన్ లో కనపడకపోతే ఇరుగు పొరుగు మిమ్మల్ని అనుకుంటారని వెళ్ళాము. నువ్వు సూపర్ దుర్గా. నాకు అపవాదు రాకూడదని ఎంత మంచి పని చేశావు. నువ్వు వాడు వెళ్ళినందుకు ప్రియా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. అవునన్నా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంతకీ ఫంక్షన్ ఎలా జరిగిందా? అంతా బ్రహ్మాండంగా జరిగిందండి. ప్రతి సంవత్సరంలా కాకుండా వాళ్ళ సాంప్రదాయానికి భిన్నంగా తనతో కేక్ కట్ చేయించింది మీ చెల్లెలు. అంత బాగా జరిగిందన్నమాట. అయితే అంతా సవ్యంగానే జరిగిందండి. ముందు మీరు ఫ్రెష్ అవుతారు గానీ రండి రండి రండి. కట్ల పురుగు విషయం ఎక్కడ బయటపడుతుందో అని దుర్గమ్మ భయపడినట్టుంది. ఏమైంది నాన్న? ఎక్కడి నుంచి నెట్టుకొస్తున్నావు? ఇక్కడే ఆ వీధి చివర ఆగిపోయింది. అప్పుడప్పుడు ఇది మొండికేయడం మామూలేగా. నువ్వెంతో అది అంతేనే. అదేం పోలిక ప్రియా? ఈవిడంతలే సంబయ్య. ప్రియా, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకే. నువ్వు గొప్ప చెల్లెలు అనిపించుకుంటున్నావు కానీ మంచి భార్యవని మాత్రం అనిపించుకోవట్లేదు. నిన్నన్నానని ఉక్రోషమా? ఉక్రోషమేమీ కాదు, ఉన్న మాటే అన్నాను. నేనేం చేశానే? మీ నాన్న నేను ప్రేమగా చూడటం లేదా? నిజంగా ప్రేమ ఉండుంటే నేను నిన్నెందుకిలా అంటాను? వింటున్నారా దీని మాటలు? నాకు మీ మీద ప్రేమ లేదంట. లేదట కాదు, లేదు. నిజంగా ప్రేమ ఉన్నదానివే అయ్యుంటే మీ అన్నయ్య గారు డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్ కదా. మీరంటే వారికి ఎనలేని ప్రేమ. నాన్న పడే బాధలు చూస్తున్నారు కదా. డ్యూటీ చేసి ఇంటికొచ్చి ఆ షో ఈ షో అంటూ ఉంటారు. ఒక్క మాట మీ అన్నయ్యకి చెప్పి ప్రమోషన్ ఇప్పిస్తే ఈ ఆయాసాలు నీరసాలు లేకుండా హాయిగా నాన్న కూడా జీప్లో వచ్చి ఇంటి ముందు దిగి దర్జాగా ఇంట్లోకొస్తారు. మన సొంత పనులకి స్వార్థాలకి మా ప్రేమను వాడుకోవడం నాకిష్టం ఉండదు. లాభం ఆశించేది ప్రేమ అనిపించుకోదు. అబ్బచ్చా, వివేకానంద సూక్తులు చెప్తున్నావు. ఆయన గారన్నా కాస్త ఆలోచించుద్దా? కారులో జీపులో బుర్ర బుర్రన తిరగడమే గాని కాస్త బుర్ర పెట్టొచ్చు కదా. నువ్వు అన్నేనేమనకే. పద్ధతి తప్పి ఏం చేసే మనిషి కాదు మా అన్నయ్య. నాకు ఎలాంటి అసంతృప్తి లేదమ్మా. హ్యాపీగా ఎన్నాళ్ళు ఎలాంటి రిమార్క్ లేకుండా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చాను. నాకు తెలీదా సంబయ్య? కాకపోతే నీ శ్రమని గుర్తించలేదనే నా బాధ. పైగా మన మనిషి కదా అని అన్నా. ప్రమోషన్స్ రికమెండేషన్స్ మీద రావు. రాంగ్ రూట్ లో వచ్చే వాళ్ళని 1,00,000 మందిని చూపిస్తాను. రివర్స్ అయిన వాళ్ళు ఉన్నారమ్మా. మనకెందుకమ్మా చెడ్డ పేరు? పైగా బావకు తలవంపులు కూడా. 4 నెలల్లో ఎలాగూ మనం ఫ్రీ. బండితో పని లేదు, దీని మొండితనంతో కూడా పని లేదు. నీ పెళ్ళొకటి చేస్తే అంతా సర్దుకుంటుంది. ఏ మొండితో కూడా పని లేదు అంటారా? మేమేం అలా అనుకునేవాళ్ళం కాదులే. నీది మొండితనం కాదురా, చిలిపితనం. ఇప్పుడన్న మాటలన్నీ నా మీద ప్రేమతోనే. బావ మీద అమ్మ మీద కోపంతో కాదని నాకు తెలుసురా.
ఎంత కష్టపడి వచ్చినా నీ పలకరింపేరా నా మనసుకు ప్రశాంతత ఇచ్చేది. మా ఆనందాలన్నీ నువ్వేరా బంగారం. తండ్రి కూతుళ్ల ప్రేమానురాగాలు ఎప్పుడూ ఉంటాయి కానీ ఇప్పటికే ఆలస్యమైంది. లోపలికి రండి. రా సాంబయ్య. నా జుంకా నాకు ప్రెజెంట్ చేశావు. నేనేమో మరోలా అనుకున్నాను. అనవసరంగా తొందరపడి అన్ని మాటలన్నాను. సారీ చెప్తాలేరా. రా. రింగ్ అవుతుంది. పప్పుగాడేంటి లిఫ్ట్ చేయడం లేదు? దుర్గమ్మతో మీటింగ్ లో ఉన్నాడా? ఫ్రెండ్స్ తో ఎవరితో అయినా ఉన్నాడా? లేకపోతే తిట్టానని నా మీద అలిగి కావాలని ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? అలిగినట్టే ఉన్నాడు. మళ్ళీ చేద్దాం. ఆదిత్య, ఓ బాత్రూంలో ఉన్నాడా? తులసి వీడికి ఫోన్ చేయడం ఏంటి? ఏంటి విచిత్రం? ఏంటి కాల్ రిసీవ్ చేసి హలో అనడానికి కూడా ఈగో ఫీల్ అవుతున్నావా? సర్లే, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్ట్, నా విషయంలో నేను కరెక్ట్. అన్ని క్లియర్ గా మాట్లాడుకుందాము. ఒకసారి రా. ఏంట్రా అనో అనో అంటున్నావు? ఎక్కడికి వస్తావు? క్రికెట్ గ్రౌండ్ పక్కన పార్క్ ఉంది కదా, అక్కడికి రా. చాలా విషయాలు మాట్లాడాలి. తప్పకుండా రా. మిస్ చేస్తే చాలా మిస్ అవుతాం. అమ్మయ్యా, మొత్తానికి కాల్ లిఫ్ట్ చేశాడు. ఓరి నా కొడుకో, నువ్వు సామాన్యుడివి కాదురా ఆదిత్య. నువ్వు చాలా ఎదిగిపోయావురా. అవును. ఏనా ఎవరన్నా ఫోన్ చేశారా? ఏ, ఎవరైనా చేయమని చెప్పావా? లేదు, ఫోన్ నీ చేతిలో ఉంటే. ఇదిగో, నీకే ఎవరు చేసినట్టున్నారు చూడు. ఈడు నా కొడుకంటే. ఎస్. ఏమైంది దీనికి? అబ్బా, నిజమే. బాబా, ఎందుకు లెగిచ్చావు? ఏమైందండి? స్పృహలోనే ఉన్నారా? పొద్దున్నే ఏంటి పిచ్చి వేషాలు? అది ఎంత క్యాంప్కి వెళ్ళొస్తే మాత్రం ఈ పైచ్యమేంటి? ఇంట్లో మనుషులున్నారన్న సంగతి మర్చిపోయారా? పైగా ఆదిత్యున్నాడు. వాడు చూస్తే ఏంటి? చూస్తే తెలియని విషయమా? నువ్వు నా భార్యవేగా. ముద్దు పెట్టుకుంటే పిచ్చి పైచ్యమంటావేంటి? భార్యాభర్తలైతే సమయం సందర్భం చాటు మాటు ఉండద్దా? చేసిన దానికి సిగ్గుపడకుండా నేనన్నాను అంటారేంటి? అవతల ఆదిత్య వేళాపాళా తెలియని స్థితికి వెళ్తున్నాడే. మిమ్మల్నే అండి. త్వరలో మనము సాంబయ్య తాంబూలాలు మార్చుకునేలా చేస్తున్నారు వాళ్ళిద్దరూ. ఇదే నా ఆనందానికి కారణం దుర్గా. హలో, ఏంటి ఎటో వెళ్ళిపోయారు? ఎటో వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా. హగ్ చేసిన ఆనందంలో మునిగి తేలుతున్నా. అమ్మయ్యా, మనసు తేలిక పడిపోయి హాయిగా ఫీల్ అవుతున్నాను. చాలండి సంబరం. కాని చేష్టలు చేసి కవిత్వాలు ఒకటి వల్లిస్తున్నారు. ఓసి నా పిచ్చి దుర్గా,
ఆనందమానందమాయే మది ఆశలనంద. ఏంటండి? సంతోషాలు పంచుకోవాలి పిచ్చిదనా. అయ్యో రామ. ఏవైంది దీనికి? ఇదేంటి తులసి ఇన్కమింగ్ కాల్స్ ఉన్నాయి? నాన్న ఆన్సర్ చేశాడా? చేసేలోపు కాల్ కట్ అయిందా? ఏమన్నా మాట్లాడిందా? ఏం చెప్పిందో? చెప్తే నాన్న చెప్పేవాడు కదా. అసలు అది నాకెందుకు ఫోన్ చేసింది? మళ్ళీ చేస్తే ఏమంటుందో ఏమో. ఇంత కూల్ గా అంత ప్లెజెంట్ గా అది మాట్లాడిందంటే జుంకా విషయం ఏమన్నా తెలిసిందా? తెలియకపోనే పర్సనల్ గా మాట్లాడాలంది చాలు. ఇంకా మనం అల్లుకుపోవచ్చు. పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అంత వివరంగా చెప్పి వావ్ అనిపించేస్తా. పర్సనల్ అంది కాబట్టి దాన్ని సర్ప్రైజ్ చేసి ఇంప్రెస్ చేసేలా ఉండాలి డ్రెస్. బాల బాల బాలేదురా. ఇది బాలేదు. ఇది బాగుందిరా, ఒకసారి చూడు. పర్ఫెక్ట్, ఇది బాగుంది. ఇది వేసుకో, సూపర్ గా ఉంటుంది. కుమ్మే అంతే. వేసుకో, వేసుకోరా. ఎస్, సూపర్. ఎరా, ఏదైనా పార్టీయా? కొత్తగా ఈ డ్రెస్ల మీద శ్రద్ధ చూపిస్తున్నావు. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నావా? గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడేంటి? తులసి ఫోన్ లిఫ్ట్ చేశాడా? రమ్మన్నది విన్నాడా? అంత షాక్ అవుతావేంట్రా? ఈ వయసులో గర్ల్ ఫ్రెండ్స్ ప్రపోజల్స్ కామన్. కన్ఫర్మ్ విన్నాడు. అవునరా. ఓసారి ఎప్పుడు నేను అడిగాను కదా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని. లేదు, నాకొక శత్రువే ఉన్నారు అన్నావు. గుర్తొచ్చింది. నో డౌట్ తులసి సంగతి తెలిసిందే, అందుకే సెటర్స్ వేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు నచ్చారు? ఎవరి కోసం ఈ లుక్? నానా, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒరేయ్, నేను పోలీస్ ఆఫీసర్ని. నా దగ్గర దాచడం కుదరదు. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? తన పేరేంట్రా? అమ్మాయి లేదు, పేరు లేదు. మీరేదేదో ఊహించేసుకుంటున్నారంతే. రేయ్, ఈ వయసులో అమ్మాయి అద్దం వదలకపోయినా అబ్బాయి డ్రెస్ ఇస్త్రీ మడతా ఆ జుట్టు చెదరకుండా చూసుకుంటే లవ్ లో పడ్డట్టేరా. నాకు అలాంటిదేం లేదు. లవ్ అండ్ లవ్. రేయ్, అదేం ఐపీసీలో తప్పు కాదురా. ప్రపోజల్స్ అభినందించదగ్గ విషయం. ఒకవేళ ఇద్దరు ఓకే అన్నాక పెద్దవాళ్ళు కాదంటే మేమే దగ్గరుండి పెళ్లిళ్ళు చేయిస్తాం తెలుసా? నానా, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ప్రేమించడం తప్పు కాదంటుంటే తప్పుగా మాట్లాడుతున్నా అంటావేంట్రా? ప్రేమ లేదు, ప్రపోజల్ లేదు. ఓన్లీ ఫ్రెండ్స్ రమ్మన్నారు అంతే. ఫ్రెండ్స్ 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 ఫ్రెండ్స్. ఉండు. స్పైక్స్. నాన్న, ఇటు నేను దూకుంటాను. అమ్మ చూసిందనుకోండి, నేను పెద్ద ఇష్యూ చేస్తుంది. వద్దు. హో, చూడకపోతే ఓకే అనమాట.
ఎందుకు నాన్న ఇలా మాట్లాడుతున్నారు? ఎదిగేమన్నా ఆనందం నాన్న. ఒరే శోభన్ బాబు రింగ్ తీరా. అయ్యో, శోభన్ బాబు లేదు, మోహన్ బాబు లేదు. నాన్న ప్లీజ్ మీరు వెళ్ళండి నాన్న, నేను అర్జెంట్గా వెళ్ళాలి. నాన్న ప్లీజ్ నేను వెళ్ళాలి. కన్ఫర్మేషన్ కోసం డ్రామా ఆడుతున్నాడు. నువ్వెవరి కోసం వెళ్తున్నావో నాకు తెలుసురా బచ్చా. పప్పు పప్పు అని పిలవడం అలవాటే. ఓన్లీ పప్పుగాడని ఫిక్స్ అయిపోయా. కానీ హ్యాండ్సమ్ పర్సనాలిటీ, బాగానే ఉన్నాడు. జుంకాతో మనసు తెలిసిపోయింది. ఫ్రెండ్గా ఓకే. ఎందుకే రమ్మన్నా? రమ్మన్నాను సరేరా. ఎన్నిసార్లు ఫోన్ చేసేది? ఒకసారి లిఫ్ట్ చేయవు, ఇంకొకసారి లిఫ్ట్ చేసినా మాట్లాడవు, మూడోసారి మాట్లాడినా ఏంటి చెప్పు అన్నావు. ఏంటి 3 సార్లు చేసావా? లిఫ్ట్ చేయని వాటితో 30 సార్లు అయి ఉంటుంది. 30 సార్లా? అందులో అన్ని మిస్డ్ కాల్ చూపించట్లేదు కదా. నీలాగే బద్ధకం ఫోనేమో లెక్కేసి ఉండదు. ఏంటి బద్ధకం ఫోనా? నీ బద్ధకమేరా వచ్చింది. నువ్వే మొదలు పెట్టావు. ఏడ్చవ్లే గాని అసలేంట్రా నువ్వు? నీ బుద్ధేంటి అసలు? పోలీస్ ఆఫీసర్ కొడుకు లక్షణాలు ఒక్కటైనా ఉన్నాయరా నీకు? అసలు మా మామయ్య కొడుకువేనా నువ్వు? ఏంటా మాటలు? దీని వాడకం చూస్తే పిలిచి కొట్టేలా ఉంది. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏంట్రా ఆంజనేయ దండకం చదువుకుంటున్నావు? నీకెలా తెలుసే? లిప్ రీడింగ్ లే, చదువుతున్నావనేగా. దయ్యంలాగా కనిపిస్తున్నారా నీకు? లేదు లేదు. ఎందుకురా శివరవుతున్నావు? చలి జ్వరం ఏమైనా వచ్చిందా? శివరా? నో, అలాంటిదేం లేదు. సర్లే, ఎందుకు పిలిచావో చెప్పు. పచ్చీసు అష్టషమ ఆడదామని. పులి చూద్దాం ఎలాగో ఆడలేవు. పులంటే నీకు భయం కదా. ఏంటి పచ్చీస్ ఆడ్డానికా? కాదు, నీ సంగతి ఏంటో తేలుద్దామని. ఏంటో నా సంగతి తేల్చేది. ఏంటే చెయ్యేసావు? చెప్పాగా సంగతి తేలుస్తా అని. దిస్ ఇస్ టూ మచ్. ఏంట్రా టూ మచ్? అయినా ఈ దొంగ బుద్ధేంట్రా నీకు? ఫాదర్ పోలీస్ కదా, ఏమైనా మ్యాచ్ అవుతుందా? దొంగ బుద్ధ నాకా? అందుకేగా అడిగేది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేనెందుకు దాన్ని చేశానే? నాకు తెలియకుండా చాలా చేసావ్రా. నా మనసు గెలిచావ్రా. శాంపుల్ గా ఒకటి చెప్పనా? చెప్పు చూద్దాం. ఈ జుంకా ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? అది 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 నాకు దొరికింది. ఆహా, ఎక్కడమ్మా? కహానీలు నమ్మేస్తాను అనుకున్నావా? చెప్పు, ఎప్పుడు కొట్టేశావు? కొట్టేయడం ఏంటి, నిజంగానే దొరికింది. ఆ రోజు స్కూటీ మీద డ్రాప్ చేసావు చూడు, ఆ రోజే దొరికింది.